రైట్. ఇక డీటెయిల్ చూస్తే అనంతపురం తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులే తాడిపత్రికి తీసుకెళ్లాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో కోర్టు ఆదేశాలు పాటించకపోవడంతో పెద్దారెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు స్వయంగా పోలీసులే తాడిపత్రికి తీసుకెళ్లాలని ఆదేశాలు ఇచ్చింది కోర్టు. తాడిపత్రిలో ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే పోలీసు ఫోర్స్ ఉపయోగించాలని సూచనలు చేశారు. అయితే పెద్దారెడ్డిని రానివ్వకుండా 16 నెలలుగా జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారు. ఇక తాడిపత్రిలో శివుడి విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి అభిమానులు కార్యకర్తలు భారీగా తరలి రావాలని జేసీ పిలుపునిచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డితో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. పెద్దారెడ్డిని అనుమతించకపోతే కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టేనా? అసలు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. అనంతపురం తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులే తాడిపత్రికి తీసుకెళ్లాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో కోర్టు ఆదేశాలు పాటించకపోవడంతో పెద్దారెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు స్వయంగా పోలీసులే తాడిపత్రికి తీసుకెళ్లాలని ఆదేశాలు ఇచ్చింది కోర్టు. తాడిపత్రిలో ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే పోలీసు ఫోర్సు ఉపయోగించాలని సూచనలు చేశారు. అయితే పెద్దారెడ్డిని రానివ్వకుండా 16 నెలలుగా జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారు. ఇక తాడిపత్రిలో శివుడు విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి అభిమానులు కార్యకర్తలు భారీగా తరలి రావాలని జేసీ పిలుపునిచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డితో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. పెద్దారెడ్డిని అనుమతించకపోతే కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టేనా? అసలు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. పెద్దారెడ్డి ప్రవేశంపై తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవితేజ మరింత సమాచారం అందిస్తారు. రవితేజ, చెప్పండి, ఈ పెద్దారెడ్డిని అనుమతించాలి అన్నట్టు ఇటు కోర్టు కూడా పోలీసులను ఆశ్రయించింది. అవసరమైతే పోలీసు ఫోర్స్ ఉపయోగించాలని చెప్తుంది. మరోపక్క 16 నెలలుగా జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డిని అనుమతించట్లేదు అనేటువంటి వార్తలు కూడా నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ శివుడి గుడి ప్రారంభోత్సవ నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? తాజా పరిస్థితులు అక్కడ రైట్. ఇప్పుడైతే తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనతో కేరెడ్డి పెద్దారెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనుకుంటాం. సార్, ఎట్లా ఉంది ఇప్పుడు తాడిపత్రిలో? అంటే మీరు కోర్టు పర్మిషన్ ఇచ్చిందని చెప్తున్నారు, ఏం చేస్తారు? నాకు హైకోర్టు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పోలీసులు ల్యాండ్ నుంచి నాకు కూడా 5 వెహికల్లోనే పోవాలా, ఇంటి దగ్గర 50-60 మంది నుంచి ఉండకూడదు అనేది ఒక ఆర్డర్ అనేది పంపించినారు. దాని ప్రకారం మేము ఎస్పీ గారికి అందరికి కూడా మేలు కూడా పెట్టడం మేము ఈ విధంగా 5 వెహికల్ పోతాము. మెన్షన్ కూడా చేస్తున్నాను, నేను వెహికల్ నెంబర్లు మెన్షన్ కూడా చేస్తాను. అందువల్ల ఏదో వెహికల్ వచ్చినా మాకు సంబంధం లేదు, మా వరకు మేము పోతాము. మా కార్యకర్తల నాయకులు అయితే ఎవరు రారు, మా ఇంట్లో మేము కూర్చుంటాము. తర్వాత అక్కడ పరిస్థితులు బట్టి కాన్ఫరెన్స్ లో ఎప్పుడు తిరగాల ఎప్పుడు తిరగకూడదు అనేది అది కూడా మేము పోలీస్ అధికారులకు తెలియజేస్తే మేము అంటే గతంలో కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది, అప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ మీరు కోర్టుకు వెళ్ళారు. గతంలో ఆర్డర్ ఏమి ఇచ్చిందంటే గతంలో ఆర్డర్ ఇచ్చింది ఎస్పీ గారిని స్టేషన్ ఆఫీసర్ లో ఇంటిమేషన్ ఇచ్చి పొమ్మని. అప్పుడు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడల్లా ఎస్పీ గారు ఏదో ఒక కాదు చెప్తుండేవాడు. ఈ రోజు అది ఇవ్వడం లేదు. కంపల్సరీ మీరు తీసుకోవాలో పలానా డేట్ లో పలానా టైమింగ్ లో మీరు ఆ ఇంట్లో ఉండల్లా అనేది మెన్షన్ ఇచ్చింది. కాబట్టి ఆ టైం ప్రకారం నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉండే అక్కడ పోలీస్ అధికారులు కూడా వాళ్ళు దానికి సంబంధించిన అరేంజ్మెంట్ అంతా కూడా చేసుకోవడం కూడా జరిగింది. కూడా నేను ఇప్పుడు భారీగా పోలీసులు కూడా మోహరించే పరిస్థితి తాడిపత్రి అంతా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అక్కడ మరో ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నారని తెలిసింది. అతని వ్యక్తిగత విషయం అది. నాకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం నాకు పోలీసులు సహకరిస్తారని నమ్మకం నాకుంది. అందువల్ల నేను వెళ్తున్నాను. రైట్. ఇది కేరెడ్డి పెద్దారెడ్డి గారు చెప్తున్న పరిస్థితి అయితే మొత్తం తీసుకుంటే కూడా ఇక్కడ దాదాపు తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో జరిగిన అల్లర్ల దృష్ట్యా పెట్టుకుని ఆ రోజు నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కూడా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణంలోకి అనుమతించింది లేదు. అయితే దీనికి సంబంధించి కూడా కేరెడ్డి పెద్దారెడ్డి గతంలో కూడా హైకోర్టుకు వెళ్లిన పరిస్థితి అయితే కనిపించింది. ఆ క్రమంలో కూడా పోలీసులు కేరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తే శాంతి భద్రతలు దెబ్బతింటారనుకుంటే కూడా అక్కడ వెళ్ళలేదు. అయితే దీనికి సంబంధించి కూడా మరోసారి కేరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఏదైతే హైకోర్టును ఆశ్రయించినప్పుడు ఈ రోజు మళ్ళీ కేరెడ్డి పెద్దారెడ్డి పోలీసులు పోస్తూనే తాడిపత్రి ఇంట్లో దింపాలని చెప్పేసి కూడా కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 10 గంటలకి కేరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా తాడిపత్రిలో కూడా పెద్ద ఎత్తున మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి అయితే ఒక దేవాలయం శివుని విగ్రహాన్ని ఓపెనింగ్ చేసే క్రమంలో కూడా పెద్ద ఎత్తున అక్కడ కూడా పోలీసులు మోహరించారు. అయితే ఈ రోజు కేరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్ళడం, అక్కడ ప్రభాకర్ రెడ్డి కూడా సేమ్ టైమింగ్ లో
ప్రోగ్రామ్ పెట్టుకోవడం వల్ల పెద్ద టెన్షన్ వాతావరణం నెలకొని అయితే ఈ సమస్యను దాదాపు పోలీసులు కూడా దాదాపు 500 నుంచి 700 మంది పోలీసులు అయితే ఈ కార్యక్రమానికి వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తంగా తాడిపత్రిలో అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది.